పాటలో ఎంతోమంది బ్రాహ్మణ కవుల పేర్లు వస్తాయి. మరి వాళ్ళ ఆ కవుల పేర్లు కనుమరుగైపోయినాయి. ఆ పాట లేదు. శ్రీధర్ బాబు బ్రాహ్మణే కదా, ఎట్లా ఆమోదించావు? ఓకే, అందులో సర్వాయి పాపన్న పేరు వస్తుంది, నా గౌడ్ బీసీ. ఇంకోరు పేరు వస్తుంది, ఒక ముదిరాజ్ పేరు వస్తుంది, నా ముదిరాజ్ బిడ్డ పేరు వస్తుంది, సాయన్న పేరు వస్తుంది, పాలకూరు కాదు కాదు పేరు వస్తుంది, పండుగల సాయన్న పేరు వస్తుంది. ఆయన ముదిరాజ్ అని చెప్పబడుతుంది. మరి ఇప్పుడు సర్వాయి పాపన్న స్ఫూర్తి కదా, సాయన్న స్ఫూర్తే కదా. సీతక్క ఒప్పుకుంటావా? గండడు మా కొమరం భీము అని వస్తుంది. ఇప్పుడు కొమరం భీం పేరు లేదు కదా. సమ్మక్క సార్లక్కల కూడా పేరు వస్తుంది. నువ్వు సమ్మక్క సార్లక్క వనదేవతలుగా పూజిస్తున్నావు కదా, సమ్మక్క సార్లక్కలు వనదేవతలు పూజిస్తున్నావు కదా. ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన బిడ్డవు కదా, ఆ జిల్లా కేంద్రం నుంచి గెలిచిన బిడ్డవు కదా. మరి ఆ పాటలో సమ్మక్క సారక్కను లేకుండా చేశారు కదా, ఆ పాటలో సమ్మక్క సారక్కను లేకుండా చేశారు కదా. సీతక్క మనసు ఎట్లా ఒప్పుకున్నది? సీతక్క మనసు ఎట్లా ఒప్పుకున్నది? సర్వాయి పాపన్న గౌడ్ పేరు తీసేస్తే పొన్నం ప్రభాకర్ ఎట్లా ఒప్పుకున్నాడు? ఇద్దరు ముగ్గురు బ్రాహ్మణుల సోమన్న నుంచి మొదలుకొని ఇంకొక కవి కంచర్ల గోపన్న రాజులను ఎదుర్కొని రామాలయం నిర్మించిన కంచర్ల గోపన్న, అది కూడా వస్తుంది కదా. శ్రీధర్ బాబు ఎట్లా అంగీకరించిండు? అంతేకాదు, కవి అందశ్రీ మాదిగ అని చెప్పబడుతున్నది. వాస్తవానికి అతను మాదిగో కాదో నాకైతే ఇప్పటివరకు తెలియదు. 30 ఏళ్ళ ఉద్యమంలో ఏనాడు ఆయనతో సాన్నిధ్యం లేదు. 30 ఏళ్ళ ఉద్యమంలో ఏనాడైనా పాత్ర లేదు. నిజంగా అతను మాదిగ అయితే మాదిగ అని చెప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ మాదిగలకు సాంస్కృతిక ఆయుధం ఉన్నది కదా, మాదిగలకు సాంస్కృతిక ఆయుధం ఉన్నది కదా, డప్పు కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో లేదా సమాజంలో డప్పు పాత్ర కీలకం కదా. ఈనాడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పేపర్లు అన్నీ వచ్చినాయి కావచ్చు. ఒకనాడు వార్తను సేకరించి ప్రచారం చేసింది డప్పే కదా, డప్పే కదా. మరి మీరు రాసిన డప్పు ఎందుకు లేకుండా పోయింది? మీరే రాశారు కదా, డప్పు డమరుకం. అసలు మాదిగలకు డప్పుకు విడదీయని సంబంధం ఉన్నది కదా. మాదిగలకు డప్పుకు విడదీయని సంబంధం ఉన్నది కదా. మాదిగలను డప్పును వేరు చేసి చూస్తుందా ఈ సమాజం? మాదిగల్ని డప్పును వేరు చేసి చూస్తుందా ఈ సమాజం? చూడదు కదా. మరి ఇప్పుడు మీరు రాసిన మొదటి దాంట్లో డప్పు ఉన్నది అంటే నువ్వు మాదిగ అవుతే నీ మాదిగ సాంస్కృతిక ఆయుధమైన డప్పును పెట్టావు కదా. ఇప్పుడు ఎందుకోసం ఆ డప్పు లేకుండా పోయింది? ఎందుకోసం డప్పు లేకుండా పోయింది? దీనికి అందరికీ జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కదా. రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లిలో ఎస్సీల దండోర పెట్టిండు కదా. రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లిలో ఎన్నికలకు ముందు ఎస్సీ దండోర పెట్టిండు కదా. దండోర పెట్టి ఏ ఆయుధాన్ని కొట్టిండు? డప్పునే కదా. రేవంత్ రెడ్డి గారు డప్పు కొట్టిండు కదా. డప్పు కొట్టే కులంలో అందశ్రీ పుట్టిండు అంటున్నారు కదా. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన ఈ తెలంగాణ గీతంలో ఎందుకు డప్పు అనేది లేకుండా పోయింది? మాదిగల కుల సాంప్రదాయము, కుల సాంస్కృతిక ఆయుధం డప్పే కదా. నువ్వు మాదిగ అవుతే డప్పును రాసావు కదా, మరి ఎందుకు తీసేసినావు? నీకు ఎన్నికల సమయంలో డప్పుని ఆయుధంగా మలుచుకొని రేవంత్ రెడ్డి గారు డప్పు కూడా కొట్టిండు కదా. మరి ఆ పాటలో ఉన్న డప్పు ఎందుకు తీసేసావు?
రేవంత్ రెడ్డి గారు కథలు చెప్పిండు నిన్న. మొత్తం పాట విషయంలో మొత్తం అందశ్రీకే అధికారం ఇచ్చినామని చెప్పి, అందశ్రీకి అధికారం ఇస్తే 12 చరణాల కాడ 3 ఎందుకు పెట్టిండు? ఇంతమంది కవులు కళాకారులకు సంబంధించిన, ఇంతమంది సాంస్కృతిక ఆయుధాలకు సంబంధించిన అంశాలను ఎందుకు పక్కకు పెట్టిండు? ఎవరి మెప్పు కోసం పక్కకు పెట్టిండు? ఏంటి పరిస్థితి? కొమరంభీం పేరు ఉండదా? గత పాటలు మాత్రం కొమరంభీం పేరు ఉంటుంది. సమ్మక్క సారక్క పేరు ఉండదా? గత పాటలు మాత్రం సమ్మక్క సార ఉంటుంది. డప్పు ఉండదా? సాంస్కృతిక ఆయుధాలు ఉండవా? ఏంటి పరిస్థితి? ఇక్కడ మేము సూటిగా చెప్తున్నాం, నిన్న ఆమోదించిన అందశ్రీ రాసిన నిన్న ఆమోదించిన పాటను మేము గుర్తించాం. తెలంగాణ సమాజం కూడా గుర్తించదు. మన పాటలో ఏమొస్తుంది? మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. నేను ఒక పాటలో మీరా సాహెబ్ కూడా పేరు వస్తుంది. ఎస్సీలది, బీసీలది, మైనార్టీలది, అగ్రకులాల్లో ఉన్న వాళ్ళందరిది వస్తుంది, బ్రాహ్మణులది కూడా వస్తుంది. ఇప్పుడు ఎవరి పేరు లేకుండా పోయింది కదా. అంటే బహుశా అందశ్రీ రాసిన పాటల్లో రెడ్డి సామాజిక వర్గం పేరేమో లేనట్టున్నది, కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలని చెప్పి అన్నీ తీసేసినట్టున్నది నేను అనుకుంటున్నా. అందశ్రీ రాసిన పాటల్లో స్ఫూర్తిని నింపిన ఒక రెడ్డి సామాజిక వర్గ ప్రముఖుడి పేరు లేనట్టున్నది, కాబట్టి మా రెడ్డి సామాజిక వర్గం ప్రముఖుల పేర్లే లేనప్పుడు మిగతా వాళ్ళ పేర్లు ఎందుకని మొత్తం తీసేసినట్టున్నది. తీసేయమని ఈయన చెప్పినట్టున్నది, ఈయన తీసేసిండు. అంటే ఉన్న గౌరవం అందశ్రీ పోడగొట్టుకున్నాడు. అందువల్ల మేము చెప్తున్నాం, నిన్న ఆమోదించిన జూన్ 2వ తారీఖున ఆమోదించిన ఆ గీతాన్ని తెలంగాణ సమాజం అంగీకరించదు, ఆమోదించదు. స్పష్టం చేస్తున్నాను నేను, తెలంగాణ సమాజం అంగీకరించదు, ఆమోదించదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆనాడు ఉద్యమ కాలంలో పాడిన పాట తెలంగాణ సమాజాన్ని నిద్రలేపింది, యుద్ధంలో నిలబెట్టింది. ఇప్పుడు నిన్న పాడిన పాట అందరినీ నిద్రపుచ్చేటట్టు చేసింది. మేము పాలిస్తాం, మీరు నిద్రపోండి అని చెప్పేసింది. అంటే ఇది జోలపాడినట్టు చేసింది. ఆ 3 చరణాలే జోలపాడింది, కానీ 12 చరణాలు యుద్ధంలో నిలబెట్టింది. అది యుద్ధంలో నిలబెట్టింది ఆ పాట. ఇప్పుడు ఈ పాట నిద్రపోండి అని చెప్పి జోలపాట పాడింది. బహుశా ఇప్పుడు పాలకుడికి కావాల్సింది ఏంది? అందరినీ నిద్రపుచ్చడమే కదా. రేవంత్ రెడ్డి గారు కావాల్సింది ఏంది? నిద్రపుచ్చడమే కదా. కాబట్టి నిద్రపుచ్చే పాటగా దాన్ని తయారు చేసిండా అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అంటే కీరవాణ్ణి పెట్టిండా లేదా ప్రాంతీయ దృక్పథంతో ఇంకో కోణంలో నేను మాట్లాడతలేను. ఆడ ఎవరిని పెట్టిండని నేను మాట్లాడతలేను. కానీ ఆనాడు అందశ్రీ మొత్తం పాట తెలంగాణ 3 కోట్ల మంది పైగా ప్రజల్ని నిద్రలేపింది, యుద్ధంలో నిలబెట్టింది, తెలంగాణ సాధించే భూమిక పోషించింది. అంటే ఆనాటి పాలకుల్ని ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చింది. కానీ ఈ పాట ఈనాటి పాలకులకు ఊడిగం చేసే విధంగా తయారు చేసిండ్రు, దాన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేసిండు అనే విషయం కూడా స్పష్టంగా రుజువుతుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఈ పాటను ఆమోదించేది లేదు, అంగీకరించేది లేదు. నేనే కాదు, తెలంగాణలో ఉండబడే మొత్తం 3 కోట్ల మంది ప్రజలు నిన్న పాడిన ఆ పాటతో అసలు పాటకు విలువ లేకుండా పోయింది, పాట రాసిన అందశ్రీకి విలువ లేకుండా పోయింది, ఆమోదించిన రేవంత్ రెడ్డి గారికి అతనికి స్పృహ లేకుండా పోయింది. ఆయనకంటే స్పృహ లేదు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు కాదు కాబట్టి. ఏనాడు జై తెలంగాణ అని అన్నాడా? అసలు ఏనాడన్నా జై తెలంగాణ అన్నాడా? ఉద్యమంలో ఉధృత రూపం దాల్చున్నప్పుడు అన్నాడా? అనలేదు. కాబట్టి ఆయన నాయకత్వంలో నిన్న జరిగిన ఉత్సవాలు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్న ఉత్సవాలు ఉన్నాయి, కానీ తెలంగాణ మొత్తం సమాజం నిర్వహించిన ఉత్సవాలుగా అవి లేవనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో ఇంకొకటి గుర్తు చేస్తున్నాను నేను. నంబర్ 1, రేపు ఉద్యమ కాలంలో అందశ్రీ రాసిన ప్రతి పదం ప్రతి అక్షరం ఉండే విధంగా అన్ని పార్టీలను ఒప్పిస్తాం. ఉద్యమ కాలంలో ఏ పార్టీ అయితే ఏ అక్షరాలతో కూడిన పదాలు అవుతున్నాయో, ఏ అక్షరాలతో కూడిన ఏ పదాలు ఏ చరణాలు అవుతున్నాయో, జయ జయ తెలంగాణ నుంచి మొదలుకొని చివరి వరకు ఏదైతున్నదో ఆ మొత్తం పాటను ఖచ్చితంగా తెలంగాణ గీతంగా ఆమోదించాల్సిందే అని చెప్పి అన్ని పార్టీలు ఒప్పించే ప్రయత్నం చేస్తాం. ఈ విషయంలో నా సోదరుడు
రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులు ముందు కిషన్ రెడ్డి గారిని కలుస్తాను. ఇది పూర్తి పాట ఉండే విధంగానే దాన్ని మేము ఆమోదిస్తాం తప్ప ఇప్పుడు ఆమోదించి ప్రకటించింది మేము ఆమోదించమని ఆయనతో ప్రకటన చేసే ప్రయత్నం నేను చేస్తాను. సేమ్ టైం కేసీఆర్కు తెలంగాణ ఉద్యమకాలంలో విమర్శించింది మేమైనా, కారణాలు ఏమైనా కేసీఆర్ మమ్మల్ని ఆనాడు స్వాగతించలేకుండా పోయిండు. తర్వాత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేకుండా పోయిండు. కొంత నిర్బంధం కూడా పెట్టిండు. ఆ బాధ మాకు ఆవేదన ఉన్నా ఈ గీతం సందేశాన్ని బతికించడానికి, ఈ తెలంగాణ గీతం సందేశాన్ని బతికించడానికి అవసరం అనుకుంటే పూర్తి పాఠం మేము అంగీకరిస్తున్నాం. పూర్తి పాటను మేము అంగీకరిస్తున్నాం. గతంలో 10 ఏళ్ళ అధికారం ఉండి దాన్ని ఆమోదించకపోవడం కొంత పొరపాటు జరిగిందని, కానీ ఇక ముందు అందరం కలిసి అదే పాటను ఆమోదిస్తామని చెప్పి ఖచ్చితంగా కేసీఆర్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తా. నాకేం బేసిజాలు లేవు. ఉద్యమ కాలంలో ఆయనకు నిమ్మరసం ఇచ్చాం, కానీ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల్లో ఆయన పరిపాలించినప్పుడు ఎప్పుడు కూడా మేము ఆయనను కలవలేకపోయినాం, మమ్మల్ని దూరం పెట్టిండు. అయినప్పటికీ కూడా ఈ గీతాన్ని సంపూర్ణంగా బతికించడం కోసం, ఎందుకంటే అది ఇప్పటికే ప్రజల హృదయాల్లో నిలబడ్డది కదా. ఇప్పటికే అందశ్రీ గారు రాసిన ఆ పాట ప్రజల హృదయాల్లో నిలబడ్డది. ఆ నిలబడ్డ మొత్తం పాటను ఇప్పుడు నిన్న పాడిన పాటను చూసుకుంటే పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తున్నది. మంచి హృదయాల్లో అది రంజింపజేస్తలేదు. కాబట్టి కేసీఆర్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తా, అపాయింట్మెంట్ కోరుతా. తప్పేం లేదు కదా, నా కోసం కాదు. ఒక గీతం ఇప్పుడు చూడండి, రవీంద్రనాథ్ పెద్ద ఠాగూర్ రాసిన పాట 100 సంవత్సరాల తర్వాత కూడా మనకు జాతీయ గీతంగానే ఉన్నది కదా. మరి ఇది కూడా రేపు 100 సంవత్సరాలకు నిలబడుతుంది కదా. ఆ నిలబడే పాటకు విలువ, గుర్తింపు, గౌరవం ఉండాలంటే దానికి సంపూర్ణంగా ఉండాలి కదా. కాబట్టి దానికోసం కేసీఆర్ని కలుస్తా, అన్ని పార్టీలు కలుస్తా, వీలైతే అందరితో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా. రాజకీయాలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా ఈ తెలంగాణ గీతాన్ని సంపూర్ణంగా కాపాడుకోవడం కోసం అందరూ ఒక తాటి మీదకి రావాలని కోరుతున్నా. నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ఆ గీతం అది గీతంగా లేదు, దాన్ని ఆమోదించేది లేదు, అంగీకరించలేదు. తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాల్సి కోరుతున్నాను నేను. రెండోది కళాతోరణం. మీ సోదరుడిగా చెప్తున్నా, రెండోది కళాతోరణం. అందరూ చెప్తున్నారు నిన్న కళాతోరణం. కాకతీయుల పాలనలో మనకు వరంగల్ కోట నుంచి ఏర్పడ్డదే ఒక పాలన అవుతే మనకు కళాతోరణం అనేది మనం ఒక గొప్ప వారసత్వ సంపదగా మనం తీసుకుంటున్నాం. నేను అంటున్నా, ఆ కళాతోరణం ఎందుకు తొలగిస్తున్నావు, ఎందుకు తొలగించాలని నిర్ణయం తీసుకున్నావు? చార్మినార్ని ఎందుకు తొలగించాలని నిర్ణయం తీసుకున్నావు? అది కరెక్ట్ అవుతే మరి ఈ పాటలో కూడా ఉన్నది కదా, అది కరెక్ట్ అవుతే ఈ పాటలో కూడా ఉన్నది కదా. పోతన్నది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప. అంటే ఇది ఉన్నది కదా, కాకతీయ కళాప్రభ ఇదే కదా, కాంతిరేఖ రామప్ప. మరి ఇప్పుడు అది ఎందుకు తిరస్కరిస్తున్నావు? చార్మినార్ని ఎందుకు లేకుండా చేశావు? అది మనకు ఎవరు కట్టించిన దానికంటే అది మనకు వారసత్వ సంపదగా నిలబడ్డది కదా. కాకతీయుల గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడినావు? ఓకే, చర్చ జరగాల్సిందే. కాకతీయుల గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడావు? ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి గారు, కాకతీయులను అంటే పరిపాలకులను సమ్మక్క సార్లక్కలను చంపిన రాజులుగానే చూస్తా అన్నాడు అతను. రుద్రమాదేవిని వాళ్ళను ఎట్లా చూస్తా అన్నాడు? సమ్మక్కలను సార్లక్కలను చంపిన రాజులుగానే చూస్తాను అన్నాడు. రాజులుగానే చూస్తేనే అన్నాడు. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా, కాకతీయ పాలకులు సమ్మక్క సార్లక్కలను ఇంకో కొంతమందిని భౌతికంగా చంపారు. నువ్వు ఇప్పుడు పాటలో లేకుండా నువ్వు కూడా చంపినావు కదా. మరి నువ్వు వాళ్ళు భౌతికంగా చంపితే పాటలు లేకుండా నువ్వు కూడా చంపావు. ఇంకో విషయం జవాబు చెప్పాలా? రైట్,
కాకతీయ పాలకులను సమ్మక్క సార్లకులను చంపిన రాజులుగానంటే అంతకులకు చూసినట్టే కదా నువ్వు. మరి ఇంద్రవెల్లిలో గిరిజనులను చంపింది ఎవరు? ఇంద్రవెల్లిలో టంగుటూరు అంజయ్య ఏ ప్రభుత్వం? అంజయ్య కూడా రెడ్డే కదా. ఇంద్రవెల్లిలో కాల్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అంజి రెడ్డే కదా. మరి ఇంద్రవెల్లిలో దాదాపు 100 మందికి పైగా ఆనాడు చంపారు కదా. ఎవరు చంపినరు? ఇప్పుడు ఫోటో ఏది? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇంద్రవెల్లి స్తూపం దగ్గరికి వెళ్ళావు కదా ఆ రోజు. ఇంద్రవెల్లి స్తూపం దగ్గరికి వెళ్ళావు కదా. మరి ఇంద్రవెల్లిలో కాల్పులు జరిపించింది ఎవరు? 100 మంది గిరిజనులు చంపించింది ఎవరు? కాంగ్రెసే కదా. మరే సమ్మక్క సార్లను చంపినోళ్ళుగానే చూస్తానన్నప్పుడు సమ్మక్క సారన అక్కలు ఆదివాసీ బిడ్డలే కదా. మరి ఇంద్రవెల్లిలో 100 మంది చంపబడ్డది కూడా ఆదివాసీ బిడ్డలే కదా. చంపింది కాంగ్రెసే కదా. చంపింది కాంగ్రెసే కదా. దానికి ఏం జవాబు చెప్తావు? చంపింది కాంగ్రెసే, దానికి ఏం జవాబు చెప్తావు? రెండో విషయం చెప్తున్నా నేను. అసలు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఇస్తానన్నది సోనియా గాంధీ గారే నిన్న చెప్పింది కదా. 2004లోనే ఏమన్నది? 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఆమె చెప్పింది కదా. 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పింది కదా. మరి 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటే 2014 వరకు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు? 2004లోనే తెలంగాణ ఇస్తే ఇప్పుడు ఏ 650 మంది అయితే అఫీషియల్గా అమరులని అంటున్నామో, లేదా ఇంకా పెరుగుతుందని చెప్పి మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నామో 1000 మంది దాకా. మరి 1000 మంది చనిపోవడానికి కారకులు ఎవరు? 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నానని చెప్పింది సోనియా గాంధీ గారు. మరి 2014 దాకా ఇవ్వలేదు. మరి మరణాల కారకులు ఎవరు? మరణాల కారకులు ఎవరు? ఆలస్యం చేయడం వల్లనే కదా. మరి ఆలస్యం చేసింది ఎవరు? సోనియా గాంధీ గారే కదా. మరి ఈమెను ఎట్లా చూడాలి? సమ్మక్క సారలక్కలను చంపింది కాకతీయ పాలకులు అవుతే వాళ్ళని చంపిన వాళ్ళుగా చూస్తారంటున్నావు. మరి ఇంద్రవెల్లిలో చంపిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గట్లనే చూడాలి కదా. 2004లో తెలంగాణ ఇస్తే 2014 దాకా వందలాది మంది చనిపోయే వాళ్ళు కాదు కదా. మళ్ళీ వీళ్ళ మరణాలకు కారకులు ఎవరు? ఆలస్యమే కదా. ఆలస్యం చేసింది ఎవరు? మరి సోనియా గాంధీ గారు అని చెప్పాల్సి వస్తుంది కదా. మళ్ళీ వాళ్ళ మరణాల కారకులు ఏమే కదా. మరి ఆమెను ఎట్లా చూస్తాం? మూడోది, అసలు మొదటి దశ తెలంగాణ ఉద్యమం 69లో ఎంతమంది చంపబడ్డారు? 369 మంది చంపబడ్డారు. ఎవరి ప్రభుత్వం చంపింది? ఎవరి ప్రభుత్వం చంపింది? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఎవరు నాటి ముఖ్యమంత్రి? కాసు బ్రహ్మానందరెడ్డి కదా. మరి 369 మందిని చంపిన కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు ఎందుకుంటుంది ఇప్పుడు హైదరాబాద్లో? కేబీఆర్ పార్క్ ఉన్నది కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను 369 మందిని పోలీసుల ద్వారా పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపించింది ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి కదా. సమ్మక్క సార్లకను చంపింది రాజులైనప్పుడు మరి 369 మందిని చంపింది ఏ ప్రభుత్వం? మీ రెడ్ల ప్రభుత్వమే కదా. ఇంద్రవెల్లిలో చంపింది ఏ ప్రభుత్వం? టంగుటూరు అంజిరెడ్డి ప్రభుత్వమే కదా. నీకు దమ్ము నిజాయితీ ఉంటే కేబీఆర్ పార్క్ పేరు మార్చి అమరల పార్కు పెట్టు. నీకు దమ్ము నిజాయితీ ఉంటే అమరల త్యాగాలకు విలువనివ్వదలుచుకుంటే ఏంది కేబీఆర్ పార్కు? కాసు బ్రహ్మానందరెడ్డి పేరుతో పార్క్ ఏంది ఇక్కడ హైదరాబాద్లో? సమాఖ్యాంధ్రంలో వాళ్ళు పెట్టుకున్నారంటే అర్థం ఉన్నది. సమాఖ్యాంధ్ర పాలకులు పరిపాలించిండు కాబట్టి, సమాఖ్యాంధ్ర నిలబెట్టడానికి 369 మందిని చంపిండు కాబట్టి, చంపిన వాళ్ళ మీద ఎవరికి ప్రేమ ఉంటుంది? సమాఖ్యాంధ్ర కోరుకునే వాళ్ళకి ప్రేమ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకునే వాళ్ళను 369 మంది చంపించిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే వాళ్ళు ఆయన పేరును కోరుకుంటారు. 2014 వరకు వాళ్ళే పరిపాలించిండు కాబట్టి వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. అవును, కాపాడిండు, సమాఖ్యాంధ్రను కాపాడిండు కాబట్టి, అందుకోసం 369 మందిని చంపిండు కాబట్టి ఆయన పేరు పెట్టుకుంటారు. ఆయన పేరును కేసీఆర్ తొలగించలేదు, నువ్వు తొలగించట్లేదు.
ఆయన పేరును కేసీఆర్ తొలగించలేదు, మేము అప్పుడే చెప్పేశాం. అమరుల తల్లుల కడుపుకోత మహాసభ, అమరుల తల్లుల కడుపుకోత మహాసభ ఎంఆర్పిఎస్ నిర్వహించింది. 1000 మంది అమరుల కుటుంబ సభ్యుల్ని వేదిక మీద తీసుకొచ్చింది. అందులోనే డిమాండ్ పెట్టాం, అమరుల పార్కు ఏర్పడాలని. అమరుల పార్కు ఏర్పడాలని చూడండి, నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాట కాదు, ఇది 2013కు సంబంధించిన విషయం. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల జ్ఞాపకార్థం అమర దినోత్సవం ప్రభుత్వం పరంగా జరపాలి. ఇప్పటికి జరపట్లేదు. 2, హైదరాబాద్లో ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి పార్కును తెలంగాణ అమరుల పార్కుగా ప్రభుత్వం ప్రకటించి అదే పార్కులో అమరుల స్మారక విగ్రహాలతో పాటు మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలి. ఇది ఇప్పటిది కాదు బ్రదర్, ఇది ఇప్పటిది కాదు. 2013 అమరుల తల్లుల కడుపుకోత మహాసభ. అప్పుడే అమరుల కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇవ్వాలని, అమరుల కుటుంబాలకు సంబంధించిన 10 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలని, వాళ్ళకు భూమి ఇవ్వాలని ఆనాడు డిమాండ్ చేసిందే అది. ఇంకో విషయం గుర్తు చేస్తున్నాను, నెక్లెస్ రోడ్డులో అంతర్జాతీయ స్థాయిలో అగ్రగణ్యంగా తెలంగాణ అమరుల స్మారక స్తూపాన్ని నిర్మించాలి. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నదో అందులో భాగమే. మక్కిగా 2014లో కేసీఆర్ ఆయనకంటే స్పృహ లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు కాదు కాబట్టి. ఏనాడు జై తెలంగాణ అని అన్నాడా? అసలు ఏనాడన్నా జై తెలంగాణ అన్నాడా? ఉద్యమంలో ఉధృత రూపం దాల్చున్నప్పుడు అన్నాడా? అనలేదు. కాబట్టి ఆయన నాయకత్వంలో నిన్న జరిగిన ఉత్సవాలు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్న ఉత్సవాలు ఉన్నాయి, కానీ తెలంగాణ మొత్తం సమాజం నిర్వహించిన ఉత్సవాలుగా అవి లేవనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో ఇంకొకటి గుర్తు చేస్తున్నాను నేను. నంబర్ 1, రేపు ఉద్యమ కాలంలో అందశ్రీ రాసిన ప్రతి పదం ప్రతి అక్షరం ఉండే విధంగా అన్ని పార్టీలు ఒప్పిస్తాం. ఉద్యమ కాలంలో ఏ పార్టీ అయితే ఏ అక్షరాలతో కూడిన పదాలు అవుతున్నాయో, ఏ అక్షరాలతో కూడిన ఏ పదాలు ఏ చరణాలు అవుతున్నాయో, జయ తెలంగాణ నుంచి మొదలుకొని చివరి వరకు ఏదైతున్నదో ఆ మొత్తం పాటను ఖచ్చితంగా తెలంగాణ గీతంగా ఆమోదించాల్సిందే అని చెప్పి అన్ని పార్టీలు ఒప్పించే ప్రయత్నం చేస్తాం. ఈ విషయంలో నా సోదరుడు రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రివర్యులు ముందు కిషన్ రెడ్డి గారిని కలుస్తాను. ఇది పూర్తి పాట ఉండే విధంగానే దాన్ని మేము ఆమోదిస్తాం తప్ప ఇప్పుడు ఆమోదించి ప్రకటించింది మేము ఆమోదించమని ఆయనతో ప్రకటన చేసే ప్రయత్నం నేను చేస్తాను. సేమ్ టైం కేసీఆర్కు తెలంగాణ ఉద్యమ కాలంలో విమర్శించింది మేమైనా, కారణాలు ఏమైనా కేసీఆర్ మమ్మల్ని ఆనాడు స్వాగతించలేకుండా పోయిండు, తర్వాత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేకుండా పోయిండు, కొంత నిర్బంధం కూడా పెట్టిండు. ఆ బాధ మాకు ఆవేదన ఉన్నా ఈ గీతం సందేశాన్ని బతికించడానికి, ఈ తెలంగాణ గీతం సందేశాన్ని బతికించడానికి అవసరం అనుకుంటే పూర్తి పాఠం మేము అంగీకరిస్తున్నాం, పూర్తి పాటను మేము అంగీకరిస్తున్నాం. గతంలో 10 ఏళ్ళ అధికారం నుండి దాన్ని ఆమోదించకపోవడం కొంత పొరపాటు జరిగిందని, కానీ ఇక ముందు అందరం కలిసి అదే పాటను ఆమోదిస్తామని చెప్పి ఖచ్చితంగా కేసీఆర్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తా. నాకేం బేసిజాలు లేవు. ఉద్యమ కాలంలో ఆయనకు నిమ్మరసం ఇచ్చాం, కానీ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల్లో ఆయన పరిపాలించినప్పుడు ఎప్పుడు కూడా మేము ఆయనను కలవలేకపోయినాం, మమ్మల్ని దూరం పెట్టిండు. అయినప్పటికీ కూడా ఈ గీతాన్ని సంపూర్ణంగా బతికించడం కోసం, ఎందుకంటే అది ఇప్పటికే ప్రజల హృదయాల్లో నిలబడ్డది కదా. ఇప్పటికే అందశ్రీ గారు రాసిన ఆ పాట ప్రజల హృదయాల్లో నిలబడ్డది. ఆ నిలబడ్డ మొత్తం పాటను ఇప్పుడు నిన్న పాడిన పాటను చూసుకుంటే పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తున్నది. మంచి హృదయాల్లో అది రంజింపజేస్తలేదు. కాబట్టి కేసీఆర్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తా, అపాయింట్మెంట్ కోరుతా. తప్పేం లేదు కదా, నా కోసం కాదు. ఒక గీతం ఇప్పుడు చూడండి, రవీంద్రనాథ్ పెద్ద ఠాగూర్ రాసిన పాట 100 సంవత్సరాల తర్వాత కూడా మనకు జాతీయ గీతంగానే ఉన్నది కదా. మరి ఇది కూడా రేపు 100 సంవత్సరాలకు నిలబడుతుంది కదా. ఆ నిలబడే పాటకు విలువ, గుర్తింపు, గౌరవం ఉండాలంటే దానికి సంపూర్ణంగా ఉండాలి కదా. కాబట్టి దానికోసం కేసీఆర్ని కలుస్తా, అన్ని పార్టీలు కలుస్తా, వీలైతే అందరితో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా. కాకతీయుల పాలనలో మనకు వరంగల్ కోట నుంచి ఏర్పడ్డదే ఒక పాలన అవుతే మనకు కళాతోరణం అనేది మనం ఒక గొప్ప వారసత్వ సంపదగా మనం తీసుకుంటున్నాం. నేను అంటున్నా, ఆ కళాతోరణం ఎందుకు తొలగించున్నావు, ఎందుకు తొలగించాలని నిర్ణయం తీసుకున్నావు? చార్మినార్ని ఎందుకు తొలగించాలని నిర్ణయం తీసుకున్నావు? అది కరెక్ట్ అవుతే
మరి ఈ పాటలో కూడా ఉన్నది కదా, అది కరెక్ట్ అవుతే ఈ ఈ పాటలో కూడా ఉన్నది కదా, పోతన్నది పొరిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కుమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరేక రామప్ప. అంటే ఇది ఉన్నది కదా, కాకతీయ కళాప్రభ ఏది ఇదే కదా, కాంతిరేక రామప్ప. మరి ఇప్పుడు అది ఎందుకు తిరస్కరిస్తున్నావు? చార్మినార్ని ఎందుకు లేకుండా చేశావు? అది మనకు ఎవరు కట్టించిన దానికంటే అది మనకు వారసత్వ సంపదగా నిలబడ్డది కదా. కాకతీయుల గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడినావు? ఓకే, చర్చ జరగాల్సిందే. కాకతీయుల గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడావు? ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి గారు, కాకతీయులను అంటే పరిపాలకులను సమ్మక్క సార్లక్కలను చంపిన రాజులుగానే చూస్తా అన్నాడు అతను. రుద్రమాదేవిని వాళ్ళను ఎట్లా చూస్తా అన్నాడు? సమ్మక్కలను సార్లక్కలను చంపిన రాజులుగానే చూస్తాను అన్నాడు. రాజులుగానే చూస్తూనే అన్నాడు. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా. కాకతీయ పాలకులు సమ్మక్క సార్లక్కలను ఇంకో కొంతమందిని భౌతికంగా చంపారు. నువ్వు ఇప్పుడు పాటలో లేకుండా నువ్వు కూడా చంపినావు కదా. మరి నువ్వు వాళ్ళు భౌతికంగా చంపితే పాటలు లేకుండా నువ్వు కూడా చంపావు. ఇంకో విషయం జవాబు చెప్పాలా? రైట్, కాకతీయ పాలకులను సమ్మక్క సార్లక్కలను చంపిన రాజులుగానంటే అంతకులకు చూసినట్టే కదా నువ్వు. మరి ఇంద్రవెల్లిలో గిరిజనులను చంపింది ఎవరు? ఇంద్రవెల్లిలో టంగుటూరు అంజయ్య ఏ ప్రభుత్వం? అంజయ్య కూడా రెడ్డే కదా. ఇంద్రవెల్లిలో కాల్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అంజి రెడ్డే కదా. మరి ఇంద్రవెల్లిలో దాదాపు 100 మందికి పైగా ఆనాడు చంపారు కదా. ఎవరు చంపినరు? ఇప్పుడు ఫోటో ఏది? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇంద్రవెల్లి స్తూపం దగ్గరికి వెళ్ళావు కదా ఆ రోజు. ఇంద్రవెల్లి స్తూపం దగ్గరికి వెళ్ళావు కదా. మరి ఇంద్రవెల్లిలో కాల్పులు జరిపించింది ఎవరు? 100 మంది గిరిజనులు చంపించింది ఎవరు? కాంగ్రెసే కదా. మరే సమ్మక్క సార్లను చంపినోళ్ళుగానే చూస్తాను అన్నప్పుడు సమ్మక్క సారన అక్కలు ఆదివాసీ బిడ్డలే కదా. మరి ఇంద్రవెల్లిలో 100 మంది చంపబడ్డది కూడా ఆదివాసీ బిడ్డలే కదా. చంపింది కాంగ్రెసే కదా. చంపింది కాంగ్రెసే కదా. దానికి ఏం జవాబు చెప్తావు? చంపింది కాంగ్రెసే, దానికి ఏం జవాబు చెప్తావు? రెండో విషయం చెప్తున్నా నేను. అసలు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఇస్తానన్నది సోనియా గాంధీ గారే నిన్న చెప్పింది కదా. 2004లోనే ఏమన్నది? 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఆమె చెప్పింది కదా. 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పింది కదా. మరి 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటే 2014 వరకు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు? 2004లోనే తెలంగాణ ఇస్తే ఇప్పుడు ఏ 650 మంది అయితే అఫీషియల్గా అమరులని అంటున్నామో, లేదా ఇంకా పెరుగుతుందని చెప్పి మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నామో 1000 మంది దాకా. మరి 1000 మంది చనిపోవడానికి కారకులు ఎవరు? 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నానని చెప్పింది సోనియా గాంధీ గారు. మరి 2014 దాకా ఇవ్వలేదు. మరి మరణాల కారకులు ఎవరు? మరణాల కారకులు ఎవరు? ఆలస్యం చేయడం వల్లనే కదా. మరి ఆలస్యం చేసింది ఎవరు? సోనియా గాంధీ గారే కదా. మరి ఈమెను ఎట్లా చూడాలి? సమ్మక్క సారలక్కలను చంపింది కాకతీయ పాలకులు అవుతే వాళ్ళని చంపిన వాళ్ళుగా చూస్తారంటున్నావు. మరి ఇంద్రవెల్లిలో చంపిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గట్లనే చూడాలి కదా. 2004లో తెలంగాణ ఇస్తే 2014 దాకా వందలాది మంది చనిపోయే వాళ్ళు కాదు కదా. మళ్ళీ వీళ్ళ మరణాలకు కారకులు ఎవరు? ఆలస్యమే కదా. ఆలస్యం చేసింది ఎవరు? మరి సోనియా గాంధీ గారు అని చెప్పాల్సి వస్తుంది కదా. మళ్ళీ వాళ్ళ మరణాల కారకులు ఏమే కదా. మరి ఆమెను ఎట్లా చూస్తాం? మూడోది, అసలు మొదటి దశ తెలంగాణ ఉద్యమం 69లో ఎంతమంది చంపబడ్డారు? 369 మంది చంపబడ్డారు. ఎవరి ప్రభుత్వం చంపింది?
ఎవరి ప్రభుత్వం చంపింది? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఎవరు నాటి ముఖ్యమంత్రి? కాసు బ్రహ్మానంద రెడ్డే కదా. మరి 369 మందిని చంపిన కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు ఎందుకుంటుంది ఇప్పుడు హైదరాబాద్లో? కేబీఆర్ పార్క్ ఉన్నది కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను 369 మందిని పోలీసుల ద్వారా పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపించింది ఎవరు? కాసు బ్రహ్మానంద రెడ్డే కదా. సమ్మక్క సార్లకం చంపింది రాజులైనప్పుడు మరి 369 మందిని చంపింది ఏ ప్రభుత్వం? మీ రెడ్ల ప్రభుత్వమే కదా. ఇంద్రవెల్లిలో చంపింది ఏ ప్రభుత్వం? టంగుటూరు అంజిరెడ్డి ప్రభుత్వమే కదా. నీకు దమ్ము నిజాయితీ ఉంటే కేబీఆర్ పార్క్ పేరు మార్చి అమరల పార్కు పెట్టు. నీకు దమ్ము నిజాయితీ ఉంటే అమరల త్యాగాలకు విలువనివ్వదలుచుకుంటే ఏంది కేబీఆర్ పార్కు? కాసు బ్రహ్మానంద రెడ్డి పేరుతో పార్క్ ఏంది ఇక్కడ హైదరాబాద్లో? సమాఖ్యాంధ్రంలో వాళ్ళు పెట్టుకున్నారంటే అర్థం ఉన్నది. సమాఖ్యాంధ్ర పాలకులు పరిపాలించిండు కాబట్టి, సమాఖ్యాంధ్ర నిలబెట్టడానికి 369 మందిని చంపిండు కాబట్టి, చంపిన వాళ్ళ మీద ఎవరికి ప్రేమ ఉంటుంది? సమాఖ్యాంధ్ర కోరుకునే వాళ్ళకి ప్రేమ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకునే వాళ్ళను 369 మంది చంపించిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే వాళ్ళు ఆయన పేరును కోరుకుంటారు. 2014 వరకు వాళ్ళే పరిపాలించిండు కాబట్టి వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. అవును, కాపాడిండు, సమాఖ్యాంధ్రను కాపాడిండు కాబట్టి, అందుకోసం 369 మందిని చంపిండు కాబట్టి ఆయన పేరు పెట్టుకుంటారు. ఆయన పేరును కేసీఆర్ తొలగించలేదు, నువ్వు తొలగించట్లేదు. ఆయన పేరును కేసీఆర్ తొలగించలేదు, మేము అప్పుడే చెప్పేశాం. అమరుల తల్లుల కడుపుకోత మహాసభ, అమరుల తల్లుల కడుపుకోత మహాసభ ఎంఆర్పిఎస్ నిర్వహించింది. 1000 మంది అమరుల కుటుంబ సభ్యుల్ని వేదిక మీద తీసుకొచ్చింది. అందులోనే డిమాండ్ పెట్టాం, అమరుల పార్కు ఏర్పడాలని. అమరుల పార్కు ఏర్పడాలని చూడండి, నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాట కాదు, ఇది 2013కు సంబంధించిన విషయం. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల జ్ఞాపకార్థం అమర దినోత్సవం ప్రభుత్వం పరంగా జరపాలి. ఇప్పటికి జరపట్లేదు. 2, హైదరాబాద్లో ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కును తెలంగాణ అమరుల పార్కుగా ప్రభుత్వం ప్రకటించి అదే పార్కులో అమరుల స్మారక విగ్రహాలతో పాటు మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలి. ఇది ఇప్పటిది కాదు బ్రదర్, ఇది ఇప్పటిది కాదు. 2013 అమరుల తల్లుల కడుపుకోత మహాసభ. అప్పుడే అమరుల కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇవ్వాలని, అమరుల కుటుంబాలకు సంబంధించిన 10 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలని, వాళ్ళకు భూమి ఇవ్వాలని ఆనాడు డిమాండ్ చేసిందే అది. ఇంకో విషయం గుర్తు చేస్తున్నాను, నెక్లెస్ రోడ్డులో అంతర్జాతీయ స్థాయిలో అగ్రగణ్యంగా తెలంగాణ అమరుల స్మారక స్తూపాన్ని నిర్మించాలి. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నదో అందులో భాగమే. మక్కిగా 2014లో కేసీఆర్ ఈ ఎన్నికల మేనిఫెస్టో ఇవి పెట్టాడు. ఇప్పుడు మనం ఏదైతే స్తూపం అంటున్నామో నెక్లెస్ రోడ్డుకు సంబంధించిన, అది సెక్రటరీ ముందుకు వచ్చింది కదే. మేము కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు తీసేసి అమరుల పార్కు పెట్టమన్నాం. కేసీఆర్ చేయలే, నువ్వు చేస్తలేవు. మీరు చూడండి, అమరులైన ప్రతి ఒక్కరి జీవిత చరిత్రను ఒక గ్రంథంగా ముద్రించి గ్రామ స్థాయిలోని గ్రంథాలయాలు కూడా అందుబాటులో ఉంచాలి. అంటే ప్రతి ఒక్కరి విషయం కూడా చూడండి. అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, అమరుల ప్రతి కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలి, అమరుల కుటుంబాలకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి, అమరుల తల్లిదండ్రులకు 5,000 చొప్పున ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి. ఇవి ఎంఆర్పిఎస్. ఇప్పటిది కాదు బ్రదర్, ఇది తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో మేము అమరుల తల్లుల కడుపుకోత మహాసభ పెట్టాను. కారణం ఏంటంటే, ఆ రోజు తెలంగాణ వస్తున్న కొత్తలో తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ దేవత అని చెప్పి హనుమంతరావు గుడి కట్టి ఇస్తానని ప్రకటన చేసాడు. రెండోదేమో తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాబట్టి ఆయన జాతి పిత అని చెప్పి మేము ప్రకటన చేస్తామని టీఆర్ఎస్ ప్రకటన చేశారు. అప్పుడు ఎంఆర్పిఎస్ ముందుకు వచ్చింది. ఇచ్చినోళ్ళు దేవతలని చెప్తున్నారు కదా, తెచ్చినోళ్ళు జాతి పితలు అంటున్నారు కదా, మరి సచ్చినోళ్ళు ఏమవుతారని చెప్పి ఎంఆర్పిఎస్ మాత్రమే అమరుల తల్ల కడుపుకోత మహాసభ పెట్టేసింది. అంటే అమరుల త్యాగాలను సమాజ్ చేయడానికి ఆనాడు కుట్ర జరుగుతుంటే, అమరుల త్యాగాలను సమాజ్ చేయడానికి కుట్ర జరుగుతుంటే ఆ కుట్రను ఛేదించి అమరుల తల్లుల కడుపుకోత మహాసభ నిజాం కాలేజీలో పెట్టి లక్షలాది మందిని సమీకరించాం. వేదిక మీదకి 1000 మంది కుటుంబాలను సమీకరించాం. వేదిక ముందు లక్షలాలను సమీకరించాం. అవే డిమాండ్లు. ఇప్పటికి కాదు మేము చెప్పేది. అంటే అమరుల పట్ల, అమరుల త్యాగాల పట్ల ఎంఆర్పిఎస్కున్నంత విలువ, గౌరవం వీళ్ళకి ఎవరికి లేదు. కేసీఆర్కు లేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా లేదు. మేము చెప్పదలుచుకున్నాం. అందువల్ల ఏమాత్రం ఆలోచన చేయకుండా కేబీఆర్ పార్క్ పేరు మారాలి, అది అమరుల పార్కుగా రావాలి, అది అమర పార్కు రావాలి. ఇప్పుడున్న ప్రకటనను మేము ఆమోదించట్లేదు.
ఏదైతే అందశ్రీ రాసిన ఇప్పుడు పాట ఏదైతే 3 చరణాలతో ఆమోదించారో మేము ఆమోదించట్లేదు. అదే సమయంలో తెలంగాణ సమాజం కూడా ఆమోదించదని మేము చెప్తున్నాం. ప్రభుత్వం మారితే పూర్తి స్థాయి పాటగా మళ్ళీ ముందుకు రావడానికి అన్ని ప్రయత్నాలు నేను కూడా చేస్తాననే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు. అందశ్రీ రాసిన పాటలో ఎంతోమంది బ్రాహ్మణ కవుల పేర్లు వస్తాయి. మరి వాళ్ళ ఆ కవుల పేర్లు కనుమరుగైపోయినాయి. ఆ పాట లేదు. శ్రీధర్ బాబు బ్రాహ్మణే కదా, ఎట్లా ఆమోదించావు? ఓకే, అందులో సర్వాయి పాపన్న పేరు వస్తుంది, నా గౌడ్ బీసీ. ఇంకోరు పేరు వస్తుంది, ఒక ముదిరాజ్ పేరు వస్తుంది, నా ముదిరాజ్ బిడ్డ పేరు వస్తుంది, సాయన్న పేరు వస్తుంది, పాలకూరు కాదు పేరు వస్తుంది, పండుగల సాయన్న పేరు వస్తుంది, ఆయన ముదిరాజ్ అని చెప్పబడుతుంది. మరి ఇప్పుడు సర్వాయి పాపన్న స్ఫూర్తి కదా, సాయన్న స్ఫూర్తే కదా, సీతక్క ఒప్పుకుంటావా? గండడు మా కొమరం భీము అని వస్తుంది. ఇప్పుడు కొమరం భీం పేరు లేదు కదా, సమ్మక్క సార్లక్కల కూడా పేరు వస్తుంది. నువ్వు సమ్మక్క సార్లక్క వనదేవతలుగా పూజిస్తున్నావు కదా, సమ్మక్క సార్లక్కలు వనదేవతలు పూజిస్తున్నావు కదా, ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన బిడ్డవు కదా, ఆ జిల్లా కేంద్రం నుంచి గెలిచిన బిడ్డవు కదా. మరి ఆ పాటలో సమ్మక్క సారక్కను లేకుండా చేశారు కదా, ఆ పాటలో సమ్మక్క సారక్కను లేకుండా చేశారు కదా. సీతక్క మనసు ఎట్లా ఒప్పుకున్నది? సీతక్క మనసు ఎట్లా ఒప్పుకున్నది? సర్వాయి పాపన్న గౌడ్ పేరు తీసేస్తే పొన్నం ప్రభాకర్ ఎట్లా ఒప్పుకున్నాడు? 2-3 బ్రాహ్మణుల సోమన్న నుంచి మొదలుకొని ఇంకొక కవి కంచర్ల గోపన్న రాజులను ఎదుర్కొని రామాలయం నిర్మించిన కంచర్ల గోపన్న, అది కూడా వస్తుంది కదా. శ్రీధర్ బాబు ఎట్లా అంగీకరించిండు? అంతేకాదు, కవి అందశ్రీ మాదిగ అని చెప్పబడుతున్నది. వాస్తవానికి అతను మాదిగో కాదో నాకైతే ఇప్పటివరకు తెలియదు. 30 ఏళ్ళ ఉద్యమంలో ఏనాడు ఆయనతో సాన్నిధ్యం లేదు. 30 ఏళ్ళ ఉద్యమంలో ఏనాడైనా పాత్ర లేదు. నిజంగా అతను మాదిగ అయితే మాదిగ అని చెప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ మాదిగలకు సాంస్కృతిక ఆయుధం ఉన్నది కదా, మాదిగలకు సాంస్కృతిక ఆయుధం ఉన్నది కదా, డప్పు కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో లేదా సమాజంలో డప్పు పాత్ర కీలకం కదా. ఈనాడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పేపర్లు అన్నీ వచ్చినాయి కావచ్చు. ఒకనాడు వార్తను సేకరించి ప్రచారం చేసింది డప్పే కదా. మరి మీరు రాసిన డప్పు ఎందుకు లేకుండా పోయింది? మీరే రాశారు కదా, డప్పు డమరుకం. అసలు మాదిగలకు డప్పుకు విడదీయని సంబంధం ఉన్నది కదా. మాదిగలకు డప్పుకు విడదీయని సంబంధం ఉన్నది కదా. మాదిగలను డప్పును వేరు చేసి చూస్తుందా ఈ సమాజం? మాదిగల్ని డప్పును వేరు చేసి చూస్తుందా ఈ సమాజం? చూడదు కదా. మరి ఇప్పుడు మీరు రాసిన మొదటి దాంట్లో డప్పు ఉన్నది అంటే నువ్వు మాదిగ అవుతే నీ మాదిగ సాంస్కృతిక ఆయుధమైన డప్పును పెట్టావు కదా. ఇప్పుడు ఎందుకోసం ఆ డప్పు లేకుండా పోయింది? ఎందుకోసం డప్పు లేకుండా పోయింది? దీనికి అందరికీ జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కదా. రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లిలో ఎస్సీల దండోర పెట్టిండు కదా. రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లిలో ఎన్నికలకు ముందు ఎస్సీ దండోర పెట్టిండు కదా. దండోర పెట్టి ఏ ఆయుధాన్ని కొట్టిండు? డప్పునే కదా. రేవంత్ రెడ్డి గారు డప్పు కొట్టిండు కదా. డప్పు కొట్టే కులంలో అందశ్రీ పుట్టిండు అంటున్నారు కదా. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన ఈ తెలంగాణ గీతంలో ఎందుకు డప్పు అనేది లేకుండా పోయింది? మాదిగల కుల సాంప్రదాయము,
కుల సాంస్కృతిక ఆయుధం డప్పే కదా. నువ్వు మాదిగ అవుతే డప్పుని రాసావు కదా, మరి ఎందుకు తీసేసినావు? నీకు ఎన్నికల సమయంలో డప్పుని ఆయుధంగా మలుచుకొని రేవంత్ రెడ్డి గారు డప్పు కూడా కొట్టిండు కదా, మరి ఆ పాటలో ఉన్న డప్పు ఎందుకు తీసేశావు? రేవంత్ రెడ్డి గారు కథలు చెప్పిండు నిన్న, మొత్తం పాట విషయంలో మొత్తము అందశ్రీకే అధికారం ఇచ్చినామని చెప్పి. అందశ్రీకి అధికారం ఇస్తే 12 చరణాల కాడ 3 ఎందుకు పెట్టిండు? ఇంతమంది కవులు కళాకారులకు సంబంధించిన, ఇంతమంది సాంస్కృతిక ఆయుధాలకు సంబంధించిన అంశాలను ఎందుకు పక్కకు పెట్టిండు? ఎవరి మెప్పు కోసం పక్కకు పెట్టిండు? ఏంటి పరిస్థితి? కొమరంభీం పేరు ఉండదా? గత పాటలు మాత్రం కొమరంభీం పేరు ఉంటుంది. సమ్మక్క సారక్క పేరు ఉండదా? గత పాటలు మాత్రం సమ్మక్క సారక్క ఉంటుంది. డప్పు ఉండదా? సాంస్కృతిక ఆయుధాలు ఉండవా? ఏంటి పరిస్థితి? ఇక్కడ మేము సూటిగా చెప్తున్నాం, నిన్న ఆమోదించిన అందశ్రీ రాసిన నిన్న ఆమోదించిన పాటను మేము గుర్తించాం, తెలంగాణ సమాజం కూడా గుర్తించదు. మన పాటలో ఏమొస్తుంది? మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. నేను ఒక పాటలో మీరా సాహెబ్ కూడా పేరు వస్తుంది, ఎస్సీలది బీసీలది మైనార్టీలది అగ్రకులాల్లో ఉన్న వాళ్ళందరిది వస్తుంది, బ్రాహ్మణులది కూడా వస్తుంది. ఇప్పుడు ఎవరి పేరు లేకుండా పోయింది కదా. అంటే బహుశా అందశ్రీ రాసిన పాటల్లో రెడ్డి సామాజిక వర్గం పేరేమో లేనట్టున్నది, కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలని చెప్పి అన్నీ తీసేసినట్టున్నది నేను అనుకుంటున్నా. అందశ్రీ రాసిన పాటల్లో స్ఫూర్తిని నింపిన ఒక రెడ్డి సామాజిక వర్గ ప్రముఖుడి పేరు లేనట్టున్నది, కాబట్టి మా రెడ్డి సామాజిక వర్గం ప్రముఖుల పేర్లే లేనప్పుడు మిగతా వాళ్ళ పేర్లు ఎందుకని మొత్తం తీసేసినట్టున్నది. తీసేయమని ఈయన చెప్పినట్టున్నది, ఈయన తీసేసిండు. అంటే ఉన్న గౌరవం అందశ్రీ పోడగొట్టుకున్నాడు. అందువల్ల మేము చెప్తున్నాం, నిన్న ఆమోదించిన జూన్ 2వ తారీఖున ఆమోదించిన ఆ గీతాన్ని తెలంగాణ సమాజం అంగీకరించదు, ఆమోదించదు. స్పష్టం చేస్తున్నాను నేను, తెలంగాణ సమాజం అంగీకరించదు, ఆమోదించదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆనాడు ఉద్యమ కాలంలో పాడిన పాట తెలంగాణ సమాజాన్ని నిద్రలేపింది, యుద్ధంలో నిలబెట్టింది. ఇప్పుడు నిన్న పాడిన పాట అందరినీ నిద్రపుచ్చేటట్టు చేసింది. మేము పాలిస్తాం, మీరు నిద్రపోండి అని చెప్పేసింది. అంటే ఇది జోలపాడినట్టు చేసింది. ఆ 3 చరణాలే జోలపాడింది, కానీ 12 చరణాలు యుద్ధంలో నిలబెట్టింది. అది యుద్ధంలో నిలబెట్టింది ఆ పాట. ఇప్పుడు ఈ పాట నిద్రపోండి అని చెప్పి జోలపాట పాడింది. బహుశా ఇప్పుడు పాలకుడికి కావాల్సిందేంది? అందరినీ నిద్రపుచ్చడమే కదా. రేవంత్ రెడ్డి గారు కావాల్సిందేంది? నిద్రపుచ్చడమే కదా. కాబట్టి నిద్రపుచ్చే పాటగా దాన్ని తయారు చేసిండా అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అంటే కీరవాణ్ణి పెట్టిండా లేదా ప్రాంతీయ దృక్పథంతో ఇంకో కోణంలో నేను మాట్లాడతలేను, ఆడ ఎవరిని పెట్టిండని నేను మాట్లాడతలేను. కానీ ఆనాడు అందశ్రీ మొత్తం పాట తెలంగాణ 3 కోట్ల మంది పైగా ప్రజల్ని నిద్రలేపింది, యుద్ధంలో నిలబెట్టింది, తెలంగాణ సాధించే భూమిక పోషించింది. అంటే ఆనాటి పాలకుల్ని ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చింది. కానీ ఈ పాట ఈనాటి పాలకులకు ఊడిగం చేసే విధంగా తయారు చేసిండ్రు, దాన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేసిండు అనే విషయం కూడా స్పష్టంగా రుజువుతుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఈ పాటను ఆమోదించేది లేదు, అంగీకరించేది లేదు. నేనే కాదు, తెలంగాణలో ఉండబడే మొత్తం 3 కోట్ల మంది ప్రజలు నిన్న పాడిన ఆ పాటతో అసలు పాటకు విలువ లేకుండా పోయింది, పాట రాసిన అందశ్రీకి విలువ లేకుండా పోయింది, ఆమోదించిన రేవంత్ రెడ్డి గారికి అతనికి స్పృహ లేకుండా పోయింది. ఆయనకంటే స్పృహ లేదు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు కాదు కాబట్టి. ఏనాడు జై తెలంగాణ అని అన్నాడా? అసలు ఏనాడన్నా జై తెలంగాణ అన్నాడా? ఉద్యమంలో ఉధృత రూపం దాల్చున్నప్పుడు అన్నాడా? అనలేదు. కాబట్టి ఆయన నాయకత్వంలో నిన్న జరిగిన ఉత్సవాలు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్న ఉత్సవాలు ఉన్నాయి, కానీ తెలంగాణ మొత్తం సమాజం నిర్వహించిన ఉత్సవాలుగా అవి లేవనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో ఇంకొకటి గుర్తు చేస్తున్నాను నేను. నంబర్ 1, రేపు ఉద్యమ కాలంలో అందశ్రీ రాసిన ప్రతి పదం ప్రతి అక్షరం ఉండే విధంగా అన్ని పార్టీలు ఒప్పిస్తాం. దండోర పెట్టి ఏ ఆయుధాన్ని
కొట్టిండు? డప్పునే కదా. రేవంత్ రెడ్డి గారు డప్పు కొట్టిండు కదా. డప్పు కొట్టే కులంలో అందశ్రీ పుట్టిండు అంటున్నారు కదా. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన ఈ తెలంగాణ గీతంలో ఎందుకు డప్పు అనేది లేకుండా పోయింది? మాదిగల కుల సాంప్రదాయము, కుల సాంస్కృతిక ఆయుధం డప్పే కదా. నువ్వు మాదిగ అవుతే డప్పును రాసావు కదా, మరి ఎందుకు తీసేసినావు? నీకు ఎన్నికల సమయంలో డప్పుని ఆయుధంగా మలుచుకొని రేవంత్ రెడ్డి గారు డప్పు కూడా కొట్టిండు కదా. మరి ఆ పాటలో ఉన్న డప్పు ఎందుకు తీసేశావు? రేవంత్ రెడ్డి గారు కథలు చెప్పిండు నిన్న, మొత్తం పాట విషయంలో మొత్తము అందశ్రీకే అధికారం ఇచ్చినామని చెప్పి. అందశ్రీకి అధికారం ఇస్తే 12 చరణాల కాడ 3 ఎందుకు పెట్టిండు? ఇంతమంది కవులు కళాకారులకు సంబంధించిన, ఇంతమంది సాంస్కృతిక ఆయుధాలకు సంబంధించిన అంశాలను ఎందుకు పక్కకు పెట్టిండు? ఎవరి మెప్పు కోసం పక్కకు పెట్టిండు? ఏంటి పరిస్థితి? కొమరంభీం పేరు ఉండదా? గత పాటలు మాత్రం కొమరంభీం పేరు ఉంటుంది. సమ్మక్క సారక పేరు ఉండదా? గత పాటలు మాత్రం సమ్మక్క సార ఉంటుంది. డప్పు ఉండదా? సాంస్కృతిక ఆయుధాలు ఉండవా? ఏంటి పరిస్థితి? ఇక్కడ మేము సూటిగా చెప్తున్నాం, నిన్న ఆమోదించిన అందశ్రీ రాసిన నిన్న ఆమోదించిన పాటను మేము గుర్తించాం. తెలంగాణ సమాజం కూడా గుర్తించదు. మన పాటలో ఏమొస్తుంది? మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. నేను ఒక పాటలో మీరా సాహెబ్ కూడా పేరు వస్తుంది. ఎస్సీలది, బీసీలది, మైనార్టీలది, అగ్రకులాల్లో ఉన్న వాళ్ళందరిది వస్తుంది, బ్రాహ్మణులది కూడా వస్తుంది. ఇప్పుడు ఎవరి పేరు లేకుండా పోయింది కదా. అంటే బహుశా అందశ్రీ రాసిన పాటల్లో రెడ్డి సామాజిక వర్గం పేరేమో లేనట్టున్నది, కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలని చెప్పి అన్నీ తీసేసినట్టున్నది నేను అనుకుంటున్నా. అందశ్రీ రాసిన పాటల్లో స్ఫూర్తిని నింపిన ఒక రెడ్డి సామాజిక వర్గ ప్రముఖుడి పేరు లేనట్టున్నది, కాబట్టి మా రెడ్డి సామాజిక వర్గం ప్రముఖుల పేర్లే లేనప్పుడు మిగతా వాళ్ళ పేర్లు ఎందుకని మొత్తం తీసేసినట్టున్నది. తీసేయమని ఈయన చెప్పినట్టున్నది, ఈయన తీసేసిండు. అంటే ఉన్న గౌరవం అందశ్రీ పోడగొట్టుకున్నాడు. అందువల్ల మేము చెప్తున్నాం, నిన్న ఆమోదించిన జూన్ 2వ తారీఖున ఆమోదించిన ఆ గీతాన్ని తెలంగాణ సమాజం అంగీకరించదు, ఆమోదించదు. స్పష్టం చేస్తున్నాను నేను, తెలంగాణ సమాజం అంగీకరించదు, ఆమోదించదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆనాడు ఉద్యమ కాలంలో పాడిన పాట తెలంగాణ సమాజాన్ని నిద్రలేపింది, యుద్ధంలో నిలబెట్టింది. ఇప్పుడు నిన్న పాడిన పాట అందరినీ నిద్రపుచ్చేటట్టు చేసింది. మేము పాలిస్తాం, మీరు నిద్రపోండి అని చెప్పేసింది. అంటే ఇది జోలపాడినట్టు చేసింది. ఆ 3 చరణాలే జోలపాడింది, కానీ 12 చరణాలు యుద్ధంలో నిలబెట్టింది. అది యుద్ధంలో నిలబెట్టింది ఆ పాట. ఇప్పుడు ఈ పాట నిద్రపోండి అని చెప్పి జోలపాట పాడింది. బహుశా ఇప్పుడు పాలకుడికి కావాల్సింది ఏంది? అందరినీ నిద్రపుచ్చడమే కదా. రేవంత్ రెడ్డి గారు కావాల్సింది ఏంది? నిద్రపుచ్చడమే కదా. కాబట్టి నిద్రపుచ్చే పాటగా దాన్ని తయారు చేసిండా అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అంటే కీరవాణ్ణి పెట్టిండా లేదా ప్రాంతీయ దృక్పథంతో ఇంకో కోణంలో నేను మాట్లాడతలేను. ఆడ ఎవరిని పెట్టిండని నేను మాట్లాడతలేను. కానీ ఆనాడు అందశ్రీ మొత్తం పాట తెలంగాణ 3 కోట్ల మంది పైగా ప్రజల్ని నిద్రలేపింది, యుద్ధంలో నిలబెట్టింది, తెలంగాణ సాధించే భూమిక పోషించింది. అంటే ఆనాటి పాలకుల్ని ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చింది. కానీ ఈ పాట ఈనాటి పాలకులకు ఊడిగం చేసే విధంగా తయారు చేసిండ్రు, దాన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేసిండు అనే విషయం కూడా స్పష్టంగా రుజువుతుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఈ పాటను ఆమోదించేది లేదు, అంగీకరించేది లేదు. నేనే కాదు, తెలంగాణలో ఉండబడే మొత్తం 3 కోట్ల మంది ప్రజలు నిన్న పాడిన ఆ పాటతో అసలు పాటకు విలువ లేకుండా పోయింది, పాట రాసిన అందశ్రీకి విలువ లేకుండా పోయింది, ఆమోదించిన రేవంత్ రెడ్డి గారికి అతనికి స్పృహ లేకుండా పోయింది. ఆయనకంటే స్పృహ లేదు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు కాదు కాబట్టి. ఏనాడు జై తెలంగాణ అని అన్నాడా? అసలు ఏనాడన్నా జై తెలంగాణ అన్నాడా? ఉద్యమంలో ఉధృత రూపం దాల్చున్నప్పుడు అన్నాడా? అనలేదు. కాబట్టి
ఆయన నాయకత్వంలో నిన్న జరిగిన ఉత్సవాలు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్న ఉత్సవాలు ఉన్నాయి, కానీ తెలంగాణ మొత్తం సమాజం నిర్వహించిన ఉత్సవాలుగా అవి లేవనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో ఇంకొకటి గుర్తు చేస్తున్నాను నేను. నంబర్ 1, రేపు ఉద్యమ కాలంలో అందశ్రీ రాసిన ప్రతి పదం ప్రతి అక్షరం ఉండే విధంగా అన్ని పార్టీలు ఒప్పిస్తాం. ఉద్యమ కాలంలో ఏ పార్టీ అయితే ఏ అక్షరాలతో కూడిన పదాలు అవుతున్నాయో, ఏ అక్షరాలతో కూడిన ఏ పదాలు ఏ చరణాలు అవుతున్నాయో, జయ జయ తెలంగాణ నుంచి మొదలుకొని చివరి వరకు ఏదైతున్నదో ఆ మొత్తం పాటను ఖచ్చితంగా తెలంగాణ గీతంగా ఆమోదించాల్సిందే అని చెప్పి అన్ని పార్టీలు ఒప్పించే ప్రయత్నం చేస్తాం. ఈ విషయంలో నా సోదరుడు రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులు ముందు కిషన్ రెడ్డి గారిని కలుస్తాను. ఇది పూర్తి పాట ఉండే విధంగానే దాన్ని మేము ఆమోదిస్తాం తప్ప ఇప్పుడు ఆమోదించి ప్రకటించింది మేము ఆమోదించమని ఆయనతో ప్రకటన చేసే ప్రయత్నం నేను చేస్తాను. సేమ్ టైం కేసీఆర్కు తెలంగాణ ఉద్యమ కాలంలో విమర్శించింది మేమైనా, కారణాలు ఏమైనా కేసీఆర్ మమ్మల్ని ఆనాడు స్వాగతించలేకుండా పోయిండు, తర్వాత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేకుండా పోయిండు, కొంత నిర్బంధం కూడా పెట్టిండు. ఆ బాధ మాకు ఆవేదన ఉన్నా ఈ గీతం సందేశాన్ని బతికించడానికి, ఈ తెలంగాణ గీతం సందేశాన్ని బతికించడానికి అవసరం అనుకుంటే పూర్తి పాఠం మేము అంగీకరిస్తున్నాం. పూర్తి పాటను మేము అంగీకరిస్తున్నాం. గతంలో 10 ఏళ్ళ అధికారం ఉండి దాన్ని ఆమోదించకపోవడం కొంత పొరపాటు జరిగిందని, కానీ ఇక ముందు అందరం కలిసి అదే పాటను ఆమోదిస్తామని చెప్పి ఖచ్చితంగా కేసీఆర్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తా. నాకేం బేసిజాలు లేవు. ఉద్యమ కాలంలో ఆయనకు నిమ్మరసం ఇచ్చాం, కానీ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల్లో ఆయన పరిపాలించినప్పుడు ఎప్పుడు కూడా మేము ఆయనను కలవలేకపోయినాం, మమ్మల్ని దూరం పెట్టిండు. అయినప్పటికీ కూడా ఈ గీతాన్ని సంపూర్ణంగా బతికించడం కోసం, ఎందుకంటే అది ఇప్పటికే ప్రజల హృదయాల్లో నిలబడ్డది కదా. ఇప్పటికే అందశ్రీ గారు రాసిన ఆ పాట ప్రజల హృదయాల్లో నిలబడ్డది. ఆ నిలబడ్డ మొత్తం పాటను ఇప్పుడు నిన్న పాడిన పాటను చూసుకుంటే పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తున్నది. మంచి హృదయాల్లో అది రంజింపజేస్తలేదు. కాబట్టి కేసీఆర్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తా, అపాయింట్మెంట్ కోరుతా. తప్పేం లేదు కదా, నా కోసం కాదు. ఒక గీతం ఇప్పుడు చూడండి, రవీంద్రనాథ్ పెద్దలు ఠాగూర్ రాసిన పాట 100 సంవత్సరాల తర్వాత కూడా మనకు జాతీయ గీతంగానే ఉన్నది కదా. మరి ఇది కూడా రేపు 100 సంవత్సరాలకు నిలబడుతుంది కదా. ఆ నిలబడే పాటకు విలువ, గుర్తింపు, గౌరవం ఉండాలంటే దానికి సంపూర్ణంగా ఉండాలి కదా. కాబట్టి దానికోసం కేసీఆర్ని కలుస్తా, అన్ని పార్టీలు కలుస్తా, వీలైతే అందరితో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా. రాజకీయాలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా ఈ తెలంగాణ గీతాన్ని సంపూర్ణంగా కాపాడుకోవడం కోసం అందరూ ఒక తాటి మీదకి రావాలని కోరుతున్నా. నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ఆ గీతం అది గీతంగా లేదు, దాన్ని ఆమోదించేది లేదు, అంగీకరించలేదు. తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాల్సి కోరుతున్నాను నేను. ఇక రెండోది కళాతోరణం. మీ సోదరుడిగా చెప్తున్నా, రెండోది కళాతోరణం. అందరూ చెప్తుంది నిన్న కళాతోరణం. కాకతీయుల పాలనలో మనకు వరంగల్ కోట నుంచి ఏర్పడ్డదే ఒక పాలన అవుతే, మనకు కళాతోరణం అనేది మనం ఒక గొప్ప వారసత్వ సంపదగా మనం తీసుకుంటున్నాం. నేను అంటున్నా, ఆ కళాతోరణం ఎందుకు తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం? చార్మినార్ని ఎందుకు తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం? అది కరెక్ట్ అవుతే మరి ఈ పాటలో కూడా ఉన్నది కదా, అది కరెక్ట్ అవుతే ఈ పాటలో కూడా ఉన్నది కదా. పోతన్నది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండరగండడు కుమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప. అంటే ఇది ఉన్నది కదా, కాకతీయ కళాప్రభ ఇదే కదా, కాంతిరేఖ రామప్ప. మరి ఇప్పుడు అది ఎందుకు తిరస్కరిస్తున్నావు? చార్మినార్ని ఎందుకు లేకుండా చేశావు? అది మనకు ఎవరు కట్టించిన దానికంటే అది మనకు వారసత్వ సంపదగా నిలబడ్డది కదా. కాకతీయుల గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడినావు? ఓకే, చర్చ జరగాల్సిందే. కాకతీయుల గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడావు? ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి గారు,
కాకతీయులను అంటే పరిపాలకులను సమ్మక్క సార్లక్కలను చంపిన రాజులుగానే చూస్తా అన్నాడు అతను. రుద్రమాదేవిని వాళ్ళను ఎట్లా చూస్తా అన్నాడు? సమ్మక్కలను సార్లక్కలను చంపిన రాజులుగానే చూస్తాను అన్నాడు. రాజులుగానే చూస్తూనే అన్నాడు. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా. కాకతీయ పాలకులు సమ్మక్క సార్లక్కలను ఇంకో కొంతమందిని భౌతికంగా చంపారు. నువ్వు ఇప్పుడు పాటలో లేకుండా నువ్వు కూడా చంపినావు కదా. మరి నువ్వు వాళ్ళు భౌతికంగా చంపితే పాటలు లేకుండా నువ్వు కూడా చంపావు. ఇంకో విషయం జవాబు చెప్పాలా? రైట్. కాకతీయ పాలకులను సమ్మక్క సార్లక్కలను చంపిన రాజులుగానంటే అంతకులకు చూసినట్టే కదా నువ్వు. మరి ఇంద్రవెల్లిలో గిరిజనులను చంపింది ఎవరు? ఇంద్రవెల్లిలో టంగుటూరు అంజయ్య ఏ ప్రభుత్వం? అంజయ్య కూడా రెడ్డే కదా. ఇంద్రవెల్లిలో కాల్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అంజి రెడ్డే కదా. మరి ఇంద్రవెల్లిలో దాదాపు 100 మందికి పైగా ఆనాడు చంపారు కదా. ఎవరు చంపినరు? ఇప్పుడు ఫోటో ఏది? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇంద్రవెల్లి స్తూపం దగ్గరికి వెళ్ళావు కదా. ఆ రోజు ఇంద్రవెల్లి స్తూపం దగ్గరికి వెళ్ళావు కదా. మరి ఇంద్రవెల్లిలో కాల్పులు జరిపించింది ఎవరు? 100 మంది గిరిజనులు చంపించింది ఎవరు? కాంగ్రెసే కదా. మరే సమ్మక్క సార్లను చంపినోళ్ళుగానే చూస్తానన్నప్పుడు సమ్మక్క సారన అక్కలు ఆదివాసీ బిడ్డలే కదా. మరి ఇంద్రవెల్లిలో 100 మంది చంపబడ్డది కూడా ఆదివాసీ బిడ్డలే కదా. చంపింది కాంగ్రెసే కదా. చంపింది కాంగ్రెసే కదా. దానికి ఏం జవాబు చెప్తావు? చంపింది కాంగ్రెసే, దానికి ఏం జవాబు చెప్తావు? రెండో విషయం చెప్తున్నా నేను. అసలు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఇస్తానన్నది సోనియా గాంధీ గారే నిన్న చెప్పింది కదా. 2004లోనే ఏమన్నది? 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఆమె చెప్పింది కదా. 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పింది కదా. మరి 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటే 2014 వరకు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు? 2004లోనే తెలంగాణ ఇస్తే ఇప్పుడు ఏ 650 మంది అయితే అఫీషియల్గా అమరులని అంటున్నామో, లేదా ఇంకా పెరుగుతుందని చెప్పి మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నామో 1000 మంది దాకా. మరి 1000 మంది చనిపోవడానికి కారకులు ఎవరు? 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నానని చెప్పింది సోనియా గాంధీ గారు. మరి 2014 దాకా ఇవ్వలేదు. మరి మరణాల కారకులు ఎవరు? మరణాల కారకులు ఎవరు? ఆలస్యం చేయడం వల్లనే కదా. మరి ఆలస్యం చేసింది ఎవరు? సోనియా గాంధీ గారే కదా. మరి ఈమెను ఎట్లా చూడాలి? సమ్మక్క సారలక్కలను చంపింది కాకతీయ పాలకులు అవుతే వాళ్ళని చంపిన వాళ్ళుగా చూస్తారంటున్నావు. మరి ఇంద్రవెల్లిలో చంపిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గట్లనే చూడాలి కదా. 2004లో తెలంగాణ ఇస్తే 2014 దాకా వందలాది మంది చనిపోయే వాళ్ళు కాదు కదా. మళ్ళీ వీళ్ళ మరణాలకు కారకులు ఎవరు? ఆలస్యమే కదా. ఆలస్యం చేసింది ఎవరు? మరి సోనియా గాంధీ గారు అని చెప్పాల్సి వస్తుంది కదా. మళ్ళీ వాళ్ళ మరణాల కారకులు ఏమే కదా. మరి ఆమెను ఎట్లా చూస్తాం? మూడోది, అసలు మొదటి దశ తెలంగాణ ఉద్యమం 69లో ఎంతమంది చంపబడ్డారు? 369 మంది చంపబడ్డారు. ఎవరి ప్రభుత్వం చంపింది? ఎవరి ప్రభుత్వం చంపింది? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఎవరు నాటి ముఖ్యమంత్రి? కాసు బ్రహ్మానందరెడ్డి కదా. మరి 369 మందిని చంపిన కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు ఎందుకు ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్లో? కేబీఆర్ పార్క్ ఉన్నది కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను 369 మందిని పోలీసుల ద్వారా పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపించింది ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డే కదా. సమ్మక్క సారలక్కను చంపింది రాజులైనప్పుడు మరి 369 మందిని చంపింది ఏ ప్రభుత్వం? మీ రెడ్ల ప్రభుత్వమే కదా. ఇంద్రవెల్లిలో చంపింది ఏ ప్రభుత్వం? టంగుటూరు అంజిరెడ్డి ప్రభుత్వమే కదా. నీకు దమ్ము నిజాయితీ ఉంటే కేబీఆర్ పార్క్ పేరు మార్చి అమరల పార్కు పెట్టు. నీకు దమ్ము నిజాయితీ ఉంటే
అమరుల త్యాగాలకు విలువనివ్వదలుచుకుంటే ఏంది కేబీఆర్ పార్కు? కాసు బ్రహ్మానంద రెడ్డి పేరుతో పార్క్ ఏంది ఇక్కడ హైదరాబాద్లో? సమాఖ్యాంధ్రంలో వాళ్ళు పెట్టుకున్నారంటే అర్థం ఉన్నది. సమాఖ్యాంధ్ర పాలకులు పరిపాలించిండు కాబట్టి, సమాఖ్యాంధ్ర నిలబెట్టడానికి 369 మందిని చంపిండు కాబట్టి, చంపిన వాళ్ళ మీద ఎవరికి ప్రేమ ఉంటుంది? సమాఖ్యాంధ్ర కోరుకునే వాళ్ళకి ప్రేమ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకునే వాళ్ళను 369 మంది చంపించిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే వాళ్ళు ఆయన పేరును కోరుకుంటారు. 2014 వరకు వాళ్ళే పరిపాలించిండు కాబట్టి వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. అవును, కాపాడిండు, సమాఖ్యాంధ్రను కాపాడిండు కాబట్టి, అందుకోసం 369 మందిని చంపిండు కాబట్టి ఆయన పేరు పెట్టుకుంటారు. ఆయన పేరును కేసీఆర్ తొలగించలేదు, నువ్వు తొలగించట్లేదు. ఆయన పేరును కేసీఆర్ తొలగించలేదు, మేము అప్పుడే చెప్పేశాం. అమరుల తల్లుల కడుపుకోత మహాసభ, అమరుల తల్లుల కడుపుకోత మహాసభ ఎంఆర్పిఎస్ నిర్వహించింది. 1000 మంది అమరుల కుటుంబ సభ్యుల్ని వేదిక మీద తీసుకొచ్చింది. అందులోనే డిమాండ్ పెట్టాం, అమరుల పార్కు ఏర్పడాలని. అమరుల పార్కు ఏర్పడాలని చూడండి, నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాట కాదు, ఇది 2013కు సంబంధించిన విషయం. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల జ్ఞాపకార్థం అమరుల దినోత్సవం ప్రభుత్వం పరంగా జరపాలి. ఇప్పటికి జరపట్లేదు. 2, హైదరాబాద్లో ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కును తెలంగాణ అమరుల పార్కుగా ప్రభుత్వం ప్రకటించి అదే పార్కులో అమరుల స్మారక విగ్రహాలతో పాటు మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలి. ఇది ఇప్పటిది కాదు బ్రదర్, ఇది ఇప్పటిది కాదు. 2013 అమరుల తల్లుల కడుపుకోత మహాసభ. అప్పుడే అమరుల కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇవ్వాలని, అమరుల కుటుంబాలకు సంబంధించిన 10 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలని, వాళ్ళకు భూమి ఇవ్వాలని ఆనాడు డిమాండ్ చేసిందే అది. ఇంకో విషయం గుర్తు చేస్తున్నాను, నెక్లెస్ రోడ్డులో అంతర్జాతీయ స్థాయిలో అగ్రగణ్యంగా తెలంగాణ అమరుల స్మారక స్తూపాన్ని నిర్మించాలి. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నదో అందులో భాగమే. మక్కిగా 2014లో కేసీఆర్ ఈ ఎన్నికల మేనిఫెస్టో ఇవి పెట్టాడు. ఇప్పుడు మనం ఏదైతే స్తూపం అంటున్నామో నెక్లెస్ రోడ్డుకు సంబంధించిన, అది సెక్రటరీ ముందుకు వచ్చింది కదే. మేము కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు తీసేసి అమరుల పార్కు పెట్టమన్నాం. కేసీఆర్ చేయలే, నువ్వు చేస్తలేవు. మీరు చూడండి, అమరులైన ప్రతి ఒక్కరి జీవిత చరిత్రను ఒక గ్రంథంగా ముద్రించి గ్రామ స్థాయిలోని గ్రంథాలయాలు కూడా అందుబాటులో ఉంచాలి. అంటే ప్రతి ఒక్కరి విషయం కూడా చూడండి. అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, అమరుల ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి, అమరుల కుటుంబాలకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి, అమరుల తల్లిదండ్రులకు 5,000 చొప్పున ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి. ఇవి ఎంఆర్పిఎస్. ఇప్పటిది కాదు బ్రదర్, ఇది తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో మేము అమరుల తల్లుల కడుపుకోత మహాసభ పెట్టాను. కారణం ఏంటంటే, ఆ రోజు తెలంగాణ వస్తున్న కొత్తలో తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ దేవత అని చెప్పి హనుమంతరావు గుడి కట్టి ఇస్తానని ప్రకటన చేసాడు. రెండోదేమో తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాబట్టి ఆయన జాతి పిత అని చెప్పి మేము ప్రకటన చేస్తామని టీఆర్ఎస్ ప్రకటన చేశారు. అప్పుడు ఎంఆర్పిఎస్ ముందుకు వచ్చింది. ఇచ్చినోళ్ళు దేవతలు అని చెప్తున్నారు కదా, తెచ్చినోళ్ళు జాతి పితలు అంటున్నారు కదా, మరి సచ్చినోళ్ళు ఏమవుతారని చెప్పి ఎంఆర్పిఎస్ మాత్రమే అమరుల తల్ల కడుపుకోత మహాసభ పెట్టేసింది. అంటే అమరుల త్యాగాలను సమాజ్ చేయడానికి ఆనాడు కుట్ర జరుగుతుంటే, అమరుల త్యాగాలను సమాజ్ చేయడానికి కుట్ర జరుగుతుంటే, ఆ కుట్రను ఛేదించి అమరుల తల్లుల కడుపుకోత మహాసభ నిజాం కాలేజీలో పెట్టి లక్షలాది మందిని సమీకరించాం. వేదిక మీదకి 1000 మంది కుటుంబాలను సమీకరించాం. వేదిక ముందు లక్షలాదిని సమీకరించాం. అవే డిమాండ్లు. ఇప్పటికి కాదు మేము చెప్పేది. అంటే అమరుల పట్ల, అమరుల త్యాగాల పట్ల ఎంఆర్పిఎస్కున్నంత విలువ, గౌరవం వీళ్ళకి ఎవరికి లేదు. కేసీఆర్కు లేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా లేదు. మేము చెప్పదలుచుకున్నాం. అందువల్ల ఏమాత్రం ఆలోచన చేయకుండా కేబీఆర్ పార్క్ పేరు మారాలి, అది అమరుల పార్కుగా రావాలి, అది అమర పార్కు రావాలి. ఇప్పుడున్న ప్రకటనను మేము ఆమోదించట్లేదు. ఏదైతే అందశ్రీ రాసిన ఇప్పుడు పాట ఏదైతే 3 చరణాలతో ఆమోదించారో మేము ఆమోదించట్లేదు. అదే సమయంలో తెలంగాణ సమాజం కూడా ఆమోదించదని మేము చెప్తున్నాం. ప్రభుత్వం మారితే పూర్తి స్థాయి పాటగా మళ్ళీ ముందుకు రావడానికి అన్ని ప్రయత్నాలు నేను కూడా చేస్తాననే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు.